ఇప్పుడు కూటమి వచ్చి సంవత్సరం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? అభివృద్ధి ఎట్లా ఉంది? సంక్షేమం చాలా బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ విషయంగా కానీ రోడ్లు కానీ అన్ని విషయాల్లో చాలా బాగుంది. గతంతో పోలిస్తే మార్పు ఏమైనా బాగుంది, చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉంది. రోడ్లు అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? అమరావతి అలా డెవలప్ చేశారు, వైజాగ్ కూడా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని ఆశ గత పరిపాలన మీదకి ఇప్పుడు తేడా ఉంది. శాంతి భద్రత ఎట్లా ఉంది సార్ గతంతో పోలిస్తే? ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఏ విధమైన నమ్మకం ఉంది చంద్రబాబు మీద? చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిగిన పర్సన్, ఆయన అయితే బాగా చేస్తారు. అన్న ఎట్లా ఉందన్న? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అవుతుంది, కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది. ఎట్లా ఉంది? బాగుందన్న. ఏ విధంగా? అంతా అతను పరిపాలన చాలా బాగుంటది. ఇప్పుడైనా కాదు, ఎప్పుడైనా సరే అతని పరిపాలన చాలా బాగుంటది. కంపెనీలు అవన్నీ వస్తాయి. వస్తాయి. అతను వచ్చే పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏదైనా అతను ఉంటే బాగుంటది. గతం పరిపాలన చూస్తే మార్పు ఏమైనా? మార్పు కనబడుతుంది అన్న. వచ్చే గతంలో బాగోలేదు, మాకు నచ్చలేదు. పెన్షన్లు అవన్నీ టైం. పెన్షన్ టైంకి వస్తున్నాయి, అన్ని బాగున్నాయి. గతం కన్నా ఇప్పుడే బెస్ట్. ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మద్యం ఇదే బాగుందన్న. ఎప్పుడు అంటే ఇది మంచి మద్యం, అదే అప్పుడు బాగుండేది కాదు. చాలా మంది చనిపోవడం అన్నీ అయ్యేది, పిల్లలు లైఫ్ పాడైపోతుండేది. గంజాయి గింజాయి లైఫ్ అది. ఇప్పుడు అన్ని పరిపాలన అంతా బాగుందన్న. బ్రో ఎట్లా ఉంది బ్రో? ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది, సంవత్సరం వచ్చింది, ఎట్లా ఉంది? రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం? ప్రెసెంట్ అయితే ఇప్పుడు చాలా బాగా మారిందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. ఆ, రోడ్లు చూస్తున్నారు కదా, వేస్తున్నారు మొత్తం అంతా. చాలా చాలా అయితే నాకైతే నచ్చింది. మరి ఎవరికి నచ్చకపోయినా నాకైతే కేకలా నచ్చింది. గతంలో మీరు చూసారు పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో ఏంటంటే గతంలో అంతా క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోవడం, మర్డర్లు గట్రా చేసుకుని ఎక్కడ పడితే అక్కడ గంజా కేసులు గట్రా. ఇప్పుడైతే మాత్రం చాలా వరకు తగ్గింది. ఎందుకంటే ప్రతి చోట మనం చూస్తున్నాం పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కాస్తూ హెల్మెట్ కోసం దీనికోసం చాలా గైడెన్స్ తీసుకుంటూ ప్రికాషన్ అంతా హెల్మెట్ పెట్టుకొని వేరు చేయడం చాలా చెప్తున్నారు. అప్పుడు మీద ఇప్పుడు పోల్చుకుంటే క్రైమ్ రేట్ తగ్గింది, ప్లస్ పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వర్క్ చేస్తున్నారు. అంతా బాగుంది బ్రో. గత ఐటీ మినిస్టర్ తో పోలిస్తే ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఎట్లా ఉంది? అప్పుడు ఐటీ మినిస్టర్ నాకు తెలియదు అండి, ఎందుకంటే అతను నాకైతే పేరు కూడా గుర్తులేదు. ఇప్పుడైతే మాత్రం నాకు అంతా బాగా అంతా సూపర్ అన్న. కంపెనీలు కూడా తీసుకొని వచ్చారు లోకేష్ గారు, ఎల్జీ కంపెనీ అండి, మెగా టీ. ఇంకా వేరంగా తీసుకొస్తే మాలాంటి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళే పని లేదు, ఇక్కడ మనం విశాఖపట్నం వచ్చేస్తే ఇప్పుడు సెలవులు కాబట్టి ఇక్కడికి వచ్చి అదే వీక్ సెలవులు పెట్టుకొని వైజాగ్ రావాల్సి వస్తుంది. ఎక్కడికైనా తెచ్చేస్తే అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతే ఇక్కడ వర్క్ చేసుకుంటే ఎట్లా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు? నమ్మకం అయితే ఉందా? నమ్మకం అయితే ఉంది బ్రో. ఎవరు నమ్మకపోయినా మనం నమ్ముతాం అంతే. ఎవరు మన యూత్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ బాబు అంతా బాగా వర్కౌట్ అవుతుంది. అతనే వస్తారన్న. డెఫినెట్ గా వస్తారు, ఇలాగే ఉండాలి. మళ్ళా ఏం చేయకుండా ఎలాగే ఉంటే ఖచ్చితంగా వస్తాం. బ్రో ఎట్లా ఉంది బ్రో? కూటమి పరిపాలన వచ్చి సంవత్సరం అవుతుంది, ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? అభివృద్ధి సంక్షేమం ఎట్లా? అభివృద్ధి అయితే బాగుంది అన్న. ప్రజెంట్ రౌడీ రాజకీయాలు లేకుండా ఫ్రీగా ఉంది, అందరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అది ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, గత ఐటీ మినిస్టర్ కి ఐటీ మినిస్టర్ తేడా ఉంది. చాలా తేడా ఉంది. అతనికి ఏం తెలియదు, నాలెడ్జ్ లేని పర్సన్ అతను. అతనికి నాలెడ్జ్ ఉంది బాగా. బయట నుంచి రాబడులు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెట్టించడానికి కొత్త కొత్త కంపెనీలు ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికి ఇదివరకు చూసి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా బాగుంది నాకు అనిపిస్తుంది అనమాట. ల్యాండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? ఆర్డర్ ఇప్పుడు బాగుందండి. ఇదివరకు అయితే దొమ్మిలు కేసులు అనుకుని ఏదో ఎస్సీ కేసు అని ఆ కేసు అని పెట్టేసేవారు. ఇప్పుడు అలాగేం లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కేసులు ఇలాంటివి ఏం లేవు. ఎవరైతే నేరం చేశారో తప్పు చేశారో వాళ్ళకి ఇప్పుడు కేసులు అవుతున్నాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా అవి అయ్యే అవకాశం ఉంది, ఇంకెక్కువ అవుతాయి. చంద్రబాబు ఇంకా 4 years ఉంది, ఇంకా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా అమరావతి ఇంప్రూవ్మెంట్ చేస్తాం అంటున్నాడు. తర్వాత అతను 6 అన్నాడు, సూపర్ 6 అన్నాడు. అది కూడా వెంటనే చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. తల్లికి వందనం కూడా నెక్స్ట్ మంత్ ఈ మంత్ చేస్తాడు. నెక్స్ట్ అన్ని కూడా అవుతాయి, కొంచెం కొంచెం అవుతాయి. ఒకేసారి అంటే మరి ఇబ్బందిగా ఉంది కాబట్టి, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. గురుగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సంవత్సరం పైగా అయింది, ఎట్లా ఉంది? రోడ్లు ఎట్లా ఉంది? అభివృద్ధి ఎట్లా ఉంది? సంక్షేమం ఎట్లా? ఏంటి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎవడి ఇంట్లో ఉన్నాయి, ఎవడు రోడ్డు మీద ఉన్న హ్యాపీగా ఎవడు పని చేసుకుంటాడు. కష్టపడితే డబ్బులు, లేనితే లేదు. గతంలో ఎట్లా ఉండదు? గతంలో ఎప్పుడు వేస్తాడా అని చూసేవారు, పడినడికే పడి మాలాంటలకు వచ్చి కాదు. ఇది వాస్తవం. గురుగారు ఎట్లా ఉంది గురుగారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి సంవత్సరం అవుతుంది, ఎట్లా ఉంది? అభివృద్ధి పరిపాలన ఎట్లా ఉంది? అభివృద్ధి పరిపాలన బాగానే ఉంది. గతంలో ఎట్లా ఉండదు? గతంలో అంటే కొద్దిగా డామేజ్ బాగలేదు. ఏ విధంగా అంటే వాళ్ళ పరిపాలన అతని పరిపాలన అలాగే ఉంటది జగన్ గారిది. రోడ్లు ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు వచ్చి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రోడ్లన్నీ సూపర్ గా అన్ని వేయించి బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ చెత్తం క్లీన్ గా అన్ని చేయిస్తున్నాడు. మొత్తం హాయిగా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు గతంలో మద్యం ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? గతంలో మద్యం బాగోలేదు, ఇప్పుడు బాగుంది. చాలా ఇదే అయ్యారు, ఇప్పుడు బాగుంది. ఎట్లా ఉంది ఇప్పుడు? లైన్లు గట్ట లైన్లు గట్ట అందరూ బాగానే ఉంది. కాకపోతే బాగోపోయిన కూడా ఇప్పుడు బాగున్నారు.